సో డీటెయిల్ చూస్తే గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. సిలిండర్ ధరను పెంచి కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తున్నదని ధ్వజమెత్తారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సిలిండర్ ధరను మోదీ 1000 పెంచారని మండిపడ్డారు. అయితే సిలిండర్ ధర పెంపుతో హోటల్ కార్మికులకు సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు తప్పవన్నారు. మేడే రోజున సిలిండర్ ధరను పెంచడం దుర్మార్గమన్న కేటీఆర్ మేడే కానుకగా ప్రధానమంత్రి మోదీ కార్మికుల నడ్డి విరుస్తారా అని ప్రశ్నించారు. ఒకవైపు రూపాయి విలువ పాతాళానికి పడిపోతుంటే మరోవైపు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతుందని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఒకనాడు మహాకవి, పేదల బాధ తెలిసిన మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు. కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే శరాబు లేడోయ్ అనే మాట మహాకవి శ్రీశ్రీ గారు అన్నారు. ఇది సామాన్యమైన మాట కాదు. అంటే ప్రతి రంగంలో ఏ రంగం చూసినా కూడా మరి అల్టిమేట్గా పని చేసి డెలివరీ చేసే కార్మికులు ఎవరైతున్నారో అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పే మాటల్లో కార్మికుడు చేసే శ్రమ వల్లే లోకానికి అందం ఆకారం వస్తాయని ఒక బలంగా నమ్మి ఆయన అన్న మాట ఏమంటే, పాలరాతి బొమ్మైనా పార్లమెంటు భవనమైనా వాడు చుడితేనే శ్రీకారం, వాడు కడితేనే ఆకారం. అంటే కార్మికుడి యొక్క సత్తా చెప్పడానికి, కార్మికుడి యొక్క గొప్పతనం చెప్పడానికి మరి కవులు ఎన్నో సందర్భాల్లో ప్రయత్నం చేసిన మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే ఇవాళ మే డేకి మేము ఇక్కడికి వస్తూ ఉన్నాం. వస్తుంటే మరి ఇప్పుడే ఒక పిడుగు లాంటి వార్త వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఎలక్షన్లు అంటూ ఏమన్నా జరగంగానే తెల్లారే సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయింది. ఇలా ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే వార్త వచ్చింది. దేశ చరిత్రలో వచ్చే సంవత్సరం అయితే సరిగ్గా 80 ఏళ్ళు నిండుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్ళల్లో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? తెలియదా? ఎగ్దమ్ ఒకటేసారి 993, అంటే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. ఏది? 1000 రూపాయల సిలిండర్ ధర పెంపు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఏమవుతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హైదరాబాద్లో నిన్నటిదాకా సిలిండర్ ధర 2321, ఇవాళ దాని ధర 3315. ఎన్నడూ ఈ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరు సిలిండర్ ధరలు పెంచలే. దీనితో ఇప్పుడు ఏమవుతుంది, హోటళ్ళల్లో, రెస్టారెంట్లలో పనిచేసే కార్మికులందరికీ దినదిన గండం అన్నట్టు వాళ్ళ పరిస్థితి. ఇప్పటికే గ్యాస్ దొరుకుతలేదు, అదే యుద్ధం చాలా అయినాక అని చెప్పి చాలామంది హోటళ్ళల్లో తగ్గించిండ్రు, రెస్టారెంట్లలో, హోటళ్ళల్లో తగ్గించారు, ఏది వండుడే తగ్గింది. కానీ ఇవాళ సామాన్యుడు, ముఖ్యంగా లక్షలాది మంది పిల్లలు హైదరాబాద్లో బ్యాచిలర్లు ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ, ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ హోటళ్ళ మీద, మెస్సుల మీద ఆధారపడేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇలా ఇబ్బంది, వాళ్ళందరికీ మరి ఆహారం ధర పెరిగిపోతుంది. అట్లాగే కేవలం వాణిజ్య సిలిండర్లు మాత్రమే కాదు, 5 కిలోల చిన్న సిలిండర్ల మీద కూడా ధర పెంచిండ్రు. 261 రూపాయలు దాని మీద కూడా పెంచిండ్రు. దాంతో ఏమవుతుంది, నిత్యావసర వస్తువులు ధరలు అవి మళ్ళీ ఒక్కసారి పెరిగిపోయే ప్రమాదం. ఇప్పటికే మీకు తెలుసు, రూపాయి విలువ పాతాళానికి పోతూ ఉన్నది. ఇంకో దిక్కు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతున్నది. ఆనాడు రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్ రెడ్డి, చెప్పండి. ఇటు గ్యాస్ సిలిండర్ ధరలపై అయితే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈవెన్ ప్రెసెంట్ ఉన్న సామాన్య ప్రజలు, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఈ ధరల పెరుగుదలపై ఏమంటున్నారు అండ్ వారి బడ్జెట్ పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది? వాట్స్ అప్డేట్స్? ఇవాళ రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా కార్మిక దినోత్సవం ఘనంగా జరుగుతుంది. ఒక పక్క అదే కార్మికులకు ఇవాళ ఒక తీవ్ర ఇబ్బందిగా తలెత్తే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్ పై, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై 1000 రూపాయలు పెంచి పేదలకు నడ్డి విరిచింది కేంద్రంలోని బీజేపీ సర్కార్. ఇవాళ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1000 రూపాయలు పెంచి కార్మికులకి ఇవాళ మేడే కానుక ఇచ్చారు మోడీ. దేశంలో ఇవాళ పెంచిన సిలిండర్ ధరతో సామాన్యుడి నడ్డి విరిచినట్లు తాజాగా అర్థమైపోతుంది. హోటల్లో పనిచేసే కార్మికులు, స్వయం ఉపాధి పైన ఆధారపడి ప్రతి ఒక్కరూ పెంచిన ధర తీవ్రమైన ఇబ్బంది గురి చేస్తుంది. ఇవాళ
ఏదైతే కమర్షియల్ సిలిండర్ రేటు పెరగడంతో అన్ని రేట్లు కూడా పెరిగిపోతాయని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ 1000 రూపాయల సిలిండర్ ధర పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతాయని తాజాగా అంచనాకు వస్తున్నారు. హైదరాబాద్ లో ఇవాళ కమర్షియల్ సిలిండర్ ధర 3,315 రూపాయలు. అంటే రెస్టారెంట్లు, హోటళ్లు మూత వేసుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో దాపురించింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లో పనిచేసే లక్షలాది మంది కార్మికుల ఉపాధికి తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్, అమెరికా యుద్ధం పేరుతో హోటల్లో, రెస్టారెంట్లో పనిచేసే వారి పరిస్థితి, వాటిపై ఆధారపడి వ్యక్తుల ఉపాధి కొల్లగొట్టే విధంగా ఇవాళ కేంద్రం మరోసారి పనిచేసిందని చెప్పుకోవచ్చు. చివరికి బ్యాక్టర్ వాడే చిన్న సిలిండర్లు కూడా వదిలిపెట్టలేదు. పెంచిన గ్యాస్ ధరతో భారీగా రోజువారీ టిఫిన్లు, భోజనం ఖర్చులు భారీగా పెరిగి ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి కూడా ఇవాళ చాలా మంది వాపోతున్నారు. ఒకవైపు రూపాయి విలువ పాతాళానికి పడిపోతుంటే, మరోవైపు సిలిండర్ ధర ఆకాశానికి తాకుతుంది. ఒకప్పుడు ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసుకోమన్న మోడీ ఇప్పుడు పెంచిన సిలిండర్తో పకోడీలు కూడా వేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చెమ్ముడు ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నుంచి భారీగా దోచుకుంటున్న బీజేపీ ప్రభుత్వం సెజ్ పేరుతో 65 రూపాయల పెట్రోల్ ని 110 రూపాయల నుంచి 120కి పెంచింది. అడ్డగోలుగా పెంచిన సిలిండర్, పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలతో వాళ్ళ ప్రజలంతా బెంబేలెచ్చిపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంతగా సిలిండర్ ధర పెరగడంతో సామాన్యుడు బతికేటెట్లా అంటూ కూడా ఆందోళన చెందుతున్నారు. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ సిలిండర్ ధరల పెంపై చేయాల్సిన పోరాటం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే పేదలు నడ్డి విడిచేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల వెనక్కి తగ్గాలి. వాళ్ళ సామాన్య ప్రజలకు భారంగా మారుతున్న గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచడంతో ఇవాళ చాలా మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి, రెస్టారెంట్ లో పనిచేసే కార్మికుల పరిస్థితి ఆందోళనకర స్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందంటూ కూడా సామాన్య ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన. ఓకే, లెవెల్ 2 ధరల పెంపుతో అయితే వంటింట్లో మంట పుడుతోందనేది కేటీఆర్ విమర్శిస్తున్నారు. ఈవెన్ క్షేత్రస్థాయిలో ప్రజలు అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఉపశమనము అంటే ఆశిస్తున్నారు? ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెరిగినాయంటే ఖచ్చితంగా అది అన్ని నిత్యావసర వస్తువుల పైన కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు భారం అవుతుంది. ఇవాళ గ్యాస్ ధర 1000 రూపాయలు పెరిగిందంటే ఖచ్చితంగా పేద ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి. రెస్టారెంట్ లో పనిచేసే వారు కావచ్చు, లేదా చిన్నగా టిఫిన్ సెంటర్ లో నడుపుకునే వారికి కూడా ఇవాళ పెను భారంగా మారింది. 1000 రూపాయలు అంటే 3,315 రూపాయలు ఒక కమర్షియల్ సిలిండర్ ధర అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ కూడా వారంతా చెప్తున్న పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి చాలా మంది ప్రజల్లో ఉంటుంది. అలాంటి ప్రజలకు, అలాంటి ఎవరైతే ఉపాధి మార్గాలపైన ఆధారపడి ఉంటారో వారంతా కూడా ఇవాళ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన దృష్టి ఏర్పడింది. ఇవాళ ఇప్పటికే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ఇవాళ గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదలతో మరింత తీవ్ర ఆందోళన గురి చేసే విధంగా ఉంది. ఇవాళ డీజిల్ ధరలు అటు డీజిల్ దొరకక, పెట్రోల్ దొరకక చాలా ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క ఇలా కమర్షియల్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో పెద్ద ఎత్తున బెంబెలెత్తిపోతున్నారు. ఇవాళ ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇలా కేంద్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఇవాళ సామాన్య ప్రజలకు ఇది భారంగా మారింది. ఖచ్చితంగా వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ గ్యాస్ ధర పెంచడం ద్వారా చాలా ఇబ్బందులకు గురవుతామని చెప్పేసి కూడా ప్రజలంతా చెప్తున్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. సంజన. ఓకే, ఆల్ రైట్ లెవెల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.